ఫ్రై ఐటమ్స్ చేసుకున్నప్పుడు ఈ కారాన్ని అయితే యాడ్ చేసుకోండి. మీ కర్రీ చాలా టేస్టీగా మారుతుందన్నమాట. ఇది ఏంటి అంటే మా సైడ్ వీటిని పుట్నాలు అంటారు. మీ సైడ్ ఏమంటారు అనేది తప్పకుండా కమెంట్ చేయండి. ఇక ఈ పుట్నాలను అయితే యాడ్ చేసుకోవాలి. ఇవి యాడ్ చేసుకున్న తర్వాత చిన్నుల్లిపాయలు ఉంటాయి కదా, ఒక ఫుల్ చిన్నుల్లిపాయ యాడ్ చేశాను నేనైతే. ఇంకా తర్వాత దీనికి తోడుగా కొబ్బరి కూడా యాడ్ చేయాలండి. మీ దగ్గర కొబ్బరి ఉంటే ముక్కలు యాడ్ చేసుకోండి. ఎండు కొబ్బరి యాడ్ చేయాలి. నా దగ్గర కొబ్బరి పౌడర్ ఉంది కాబట్టి నేను కొబ్బరి పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మీకు తగినంత కారం అయితే యాడ్ చేసుకోవాలి. మళ్ళీ కర్రీస్లో సపరేట్గా కారం వేస్తాం కాబట్టి ఇక్కడ ఏం అవసరం లేదు, చాలా తక్కువ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ కారం ఏ ఫ్రై ఐటెంలోకైనా పనికొస్తుందండి. లైక్ చెప్పాలంటే బంగాళదుంప, బీన్స్ అని చెప్పేసి, అండ్ నెక్స్ట్ దొండకాయ, బెండకాయ, ఇలా వేటిలోకైనా పనికొస్తుంది అనమాట. ఒక్కసారి మీరు ఇలా కారం పట్టి పెట్టుకున్నారంటే ఫ్రై ఐటమ్స్లోకి చాలా బాగా పనికొస్తుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. కొంచెం అన్నంలోకి ఎక్కువ కారం వేసుకొని తినొచ్చు అనమాట. చాలా బాగా కలుస్తుంది అనమాట అన్నంలో కూడా. చాలామంది ఫ్రై ఐటమ్స్ అన్నంలో కలవదు అని అంటూ ఉంటారు కదా, బట్ ఈ పౌడర్ యాడ్ చేసుకుంటే మంచిగా అన్నంలో కలుస్తుంది అండ్ తిన్న ఫీల్ కూడా బాగుంటుంది అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ నా ఛానల్ ఒకసారి చూసి మీకు వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.